వచ్చాక వాట్ యు ఫేస్డ్? దెబ్బలు, ఇంట్లోంచి బహిష్కరణ, ఇంట్లోంచి పంపించేశారు. అండ్ నేను 10th లో ఉన్నప్పుడు ఫస్ట్ నన్ను ఇంట్లోంచి గెంటేస్తే మా పిన్ని సంధ్య, మా మమ్మీ వాళ్ళ చెల్లెలు, ఒరే నాన్న ముందు చదువుకో, చదువుకున్న తర్వాత నువ్వు ఆడపిల్లవైతావో ఏమవుతావో నీ ఇష్టం, డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత నీకు ఎట్లా బతకాలనిపిస్తే నువ్వు అట్లా బతుకు, ఆ రోజు ఎవరేమన్నా ఫ్యామిలీలో నేను మాట్లాడతా, నువ్వు బయటకు వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఎడ్యుకేషన్ నీకు దూరం అయిపోతుంది, రోడ్డు మీద అడుక్కుంటూ బతుకుతావా, ఎట్లా బతుకుతావు అని. నేను ఒకరోజు ఏడుస్తున్నా, మా అన్న నన్ను లజ్జే అన్నాడు. ఆ టైంలో లజ్జే అన్న వర్డ్ నన్ను చాలా ఏడిపించింది. అంటే ఒక అబ్బాయి ఆడపిల్లలాగా మారితే లజ్జే అని తిడతారా అని నా మనసులో, అంటే అప్పట్లో మా అన్నకున్న ప్రెషర్, బ్యాడ్ వర్డ్. మా అన్నకున్న ప్రెషర్ అది. ఐ డోంట్ వాంట్ టు సే Yeah, ఎనీథింగ్ బికాజ్ society సొసైటీ ఆయనని చాలా ఇబ్బంది పెట్టింది, వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పెట్టారు, వచ్చి నన్ను కొట్టి వాళ్ళతో లంజ వేషాలు వేస్తున్నాను అన్నాడు. ఆ లంజ అనే వర్డ్ నన్ను ఎక్కడో ఒక దగ్గర చాలా ఇబ్బంది పెట్టేసింది ఆ టైంలో. నేను నెక్స్ట్ డే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మెట్ల మీద కూర్చొని ఏడుస్తున్నా. ఏమైందిరా అన్న, నన్ను లంజ తిట్టిండు అక్క. మా పిన్నిని మాకు అక్క అని పిలవటం అలవాటు. ఎందుకు తిట్టిండంటే ఇట్లంతా అవుతుంది, నాకు ఈ ప్రాబ్లం అవుతుంది, ఐ కుడెంట్ వాంట్ టు బీ లైక్ ఏ గర్ల్ అని నేను చెప్పడము, ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ ఏ బాయ్ అని చెప్పడము. ఆ స్టఫ్ నాకు ఇంకా మెట్ల మీద కూర్చున్నది నాకు ఎందుకు ఐ ఫీల్, అంటే చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి చెప్పుకున్నా. ఇఫ్ మై పిన్ని ఈజ్ నాట్ ఫ్రెండ్లీ టువర్డ్స్ టు మీ, నేను లిటరలీ చెప్తున్నా, ఇంత చదువుకునేదాన్ని కాదు, ఈరోజు చంద్రముఖిగా ఇక్కడ ఉండేదాన్ని కాదు. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై సిస్టర్ అండ్ మై పిన్ని.